మొన్న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గొల్లాది బ్రిడ్జ్ కోసం. మీరు కూడా ఆల్రెడీ ధర్నా చేస్తున్నారు. రేపు గెలిచాక మా గొల్లాది గ్రామ ప్రజలకు అండ్ విద్యార్థులకు మీ కృషి ఏ విధంగా చేస్తారని తెలియజేస్తున్నాను. గొల్లాది బ్రిడ్జ్ అనేది నా కళ. బాడంగ మండలం బొబ్బిలి నియోజకవర్గంలో విలీనమయ్యాక 2 మండలాల్ని, బొబ్బిలి బాడంగ మండలాల్ని, అదేవిధంగా డొంకినవలస ఫిర్కాని బొబ్బిలితో విలీనం చేసే బ్రిడ్జే గొల్లాది బ్రిడ్జ్. దాన్ని మనం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అన్న మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. అది రీఎస్టిమేట్కి పంపించే లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్స్ అయిన వెంటనే ఆ 4,50,00,000 రూపాయల నిధుల్ని నీరు కార్చేసి క్యాన్సిల్ చేశారు. టెండర్స్ కూడా పిలవలేదు. మీ జ్ఞాపకం ఉంటే ఎలక్షన్ ముందు ఈ జిల్లాకు చెందినటువంటి ఒక అధికార పార్టీ నాయకుడు మీ ఊరు వచ్చి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ బ్రిడ్జ్ పూర్తి చేయడమే కాదు, ఓపెనింగ్కి వచ్చి భోంచేసి పడుకొని వెళ్తానని కూడా మాట ఇచ్చాడు. కానీ అది కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ మధ్య మొద్దునిద్ర నుంచి లెగిసి అసెంబ్లీలో ప్రస్తావించారు. కానీ ఏమాత్రం కూడా కదలలేదు. అది నా కమిట్మెంట్. ఎట్టి పరిస్థితిలోనే అది నా రాజకీయ హామీయే కాదు, నా వ్యక్తిగత హామీ. నేను ఎట్టి పరిస్థితిలో గొల్లాది బ్రిడ్జ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 100 పూర్తి చేసి మీ గ్రామ ప్రజలకి అంకితం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.